దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసు ఈరోజు మన జీవితాలలో ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన హృదయాలను మేలుతో తృప్తిపరచుటకు ఇష్టపడుతున్నాడు. 103వ కీర్తన 5వ వచనం, పక్షిరాజు యవ్వను వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నువ్వు మేలుతో నీ హృదయము తృప్తిపరచబడాలి అంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నీ జీవితంలో ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటావో, వదిలిపరుచుకుంటావో, భద్రం చేసుకుంటావో, అప్పుడు నీ హృదయము మేలుతో తృప్తిపరచబడుటకు కారణమవుతుంది. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి, ఈ వ్యాధి కలిగినటువంటి రకరకాల ఆలోచనలు కలిగినటువంటి హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దావీదు జీవితంలో చాలాసార్లు పడిపోయాడు. అయితే తను ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. నేను నీ ఎదుట పాపం చేయకుండా ఉండేదానికి నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉంటాను. అంటే ఒక వ్యక్తి ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో దేవుని వెదికేటప్పుడు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఎవరైతే దేవుని వాక్యాన్ని వెతుకుతారో, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటారో, దేవుణ్ణే వెతుకుతారో, వారి జీవితంలో దేవుడు వెతికేది, దేవుడు చూసేది, దేవుడు మాట్లాడేది, దేవుడు కోరుకునేది ఏంటంటే, నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా? నీ హృదయం దేవునికి ఇష్టమైన రీతిలో ఉందా? అనుకూలంగా ఉందా? నీ హృదయం దేవునికి అనుకూలంగా ఉందా? కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయమైనటువంటి స్థితిని దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు మలుచుకోవడమే ఎంతో గొప్ప విషయం. అదే 37వ కీర్తన ఒక మాట అంటాడు. 4వ వచనంలో దావీదు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. దేవుని వాక్యము నీలో ఉంటే, దేవుని వాక్యముతో నువ్వు నీ హృదయం నింపబడి ఉంటే, దేవుని వాక్యానుసారంగా నీ హృదయము నడుస్తూ ఉంటే, నీ హృదయపు ఆలోచనలన్నీ కూడా దేవుని వాక్యానికి లోబడుతూ ఉంటే, ఖచ్చితంగా నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవాళికి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి దేవుని యొక్క మాట వలన తృప్తిపరచబడడం, హృదయంలో సంతోషం కలగడం, ఆనందం కలగడం, దేవుడు నాకు నా హృదయంలో ఉన్నటువంటి వాంఛను తీర్చాడని ఒక సాక్షిగా నువ్వు జీవించుటకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఎలాగున్నావు? దిగులుతో ఉన్నావా? నీ హృదయం కృంగిపోయిందా? పగిలిపోయిందా? విరిగిపోయిందా నీ హృదయం? నీవు కృంగిపోయినటువంటి హృదయం కలిగి ఉన్నావా? మనస్సు కలిగి ఉన్నావా? ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా దేవుని వాక్యానికి నీ హృదయంలో తాగుంటే, 36వ కీర్తన దావీదు అంటాడు 10వ వచనంలో, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. అంటే దేవుని అడుగుతున్నాడు, నిన్ను ఎరిగిన వారి ఎడల, అంటే దేవా నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము ప్రభువా. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈరోజు దేవునికి ఇష్టమైన రీతిలో అనుకూలముగా నీ హృదయము ఒకసారి చక్కబెట్టుకో. నీ హృదయాన్ని దేవుని దగ్గర వదిలిపరచు.
ఒకడు ఒక పట్టణమును పట్టుకునే దానికంటే తన మనస్సును స్వాధీనపరచుకోవడం గొప్ప. కాబట్టి దేవుని వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా జీవించడం ఎంతో అవసరం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి, ఈ వాక్యము విన్నవారిని వారి హృదయంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు ఉన్నాయో అయా మా హృదయ వాంఛలు నీవు తీర్చాలంటే నీ వాక్యం మా హృదయంలో ఉండాలి. అలాగా మా జీవితాలను సరిచేసుకునేటకు, వాక్యానుసారంగా జీవించేందుకు కృప చూపించు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.